విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీకు స్వాగతం సుస్వాగతం. సో కేవలం 20 రోజుల్లో ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనేది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే హైదరాబాద్కు వచ్చి విద్యా సంస్థలలో అంటే కోచింగ్ సెంటర్లలో చేరి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఎవరికైతే ఉండదో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రోగ్రామ్ ఇది. ఇంట్లోనే ఉండి మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. సో ఇది 20 days ఛాలెంజ్ ప్రోగ్రామ్. ఈరోజు డే 1 అనమాట. ఈరోజు డే 1 ఏం నేర్చుకుంటున్నాం అంటే బీ ఫార్మ్స్ నేర్చుకుంటున్నాం. బీ ఫార్మ్స్ ఇంగ్లీష్లో 8 ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్ అండ్ బీయింగ్. బాగా వినండి. ఈరోజు డే 1 క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే బీ ఫార్మ్స్ అనే టాపిక్. అంటే యామ్ ఎక్కడ వాడాలి, ఈజ్ ఎక్కడ వాడాలి, వాజ్ ఎక్కడ వాడాలి, వర్ ఎక్కడ వాడాలో నేర్చుకోబోతున్నారు. సో బీ ఫార్మ్స్ టాపిక్ పేరు వచ్చేసి బీ ఫార్మ్స్. ఇంగ్లీష్లో 8 బీ ఫార్మ్స్ ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్ అండ్ బీయింగ్. 8 బీ ఫార్మ్స్ లో ఇప్పుడు ఒక 6 ఎక్కడ వాడాలో నేర్చుకుందాం. ప్రజెంట్లో ఏ బీ ఫార్మ్స్ వస్తాయి, పాస్ట్లో ఏ బీ ఫార్మ్స్ వస్తాయి, ఫ్యూచర్లో ఏ బీ ఫార్మ్స్ వస్తాయి నేర్చుకుందాం. చూశారు కదా ఇక్కడ బీ ఫార్మ్స్. టోటల్ 8 బీ ఫార్మ్స్ లో ఇక్కడ 6 ఉన్నాయి. ప్రజెంట్లో 3 వాడాలి, యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ లో వాజ్, వర్లు వాడాలి. ఫ్యూచర్ లో విల్ బీ వాడాలి. అంటే ఇక్కడ బి అనేది బీ ఫార్మ్. బీని సింగిల్ గా వాడకుండా ఒక మోడల్ వర్బ్ జత చేసి వాడతాం అనమాట. విల్ బి కానీ, మే బి కానీ, కెన్ బి, కుడ్ బి, షుడ్ బి, మస్ట్ బి అంటుంటాం. సో అదే అనమాట. ప్రజెంట్ లో అమెజార్లు వాడాలి, పాస్ట్ లో వాజ్, వర్, ఫ్యూచర్ లో విల్ బి. ఇవి సబ్జెక్ట్స్. ఐ, యు, దే, హీ, షీట్స్ అనేటివి సబ్జెక్ట్స్. ఐ అంటే నేను, వి అంటే మనము లేదా మేము, యు అంటే నీవు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది. సో అసలు ఈ బీ ఫార్మ్స్ ఎందుకు నేర్చుకోవాలని మనలో చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. మన పేరు చెప్పాలి ఎవరికైనా అంటే కూడా ఇంగ్లీష్లో బీ ఫార్మ్స్ వాడాల్సిందే. ఇప్పుడు మీరు సిమ్ లేకుండా ఫోన్ ఎట్లా వాడలేరో, సిమెంటు, శాండ్, వాటర్ లేకుండా, బ్రిక్స్ లేదా స్టోన్స్ లేకుండా వాల్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయలేరో, సో డీజిల్ లేదా పెట్రోల్ లేకుంటే వాహనాలు ఎలా డ్రైవ్ చేయలేరో, సాల్ట్ లేకుండా కర్రీ ఎలాగైతే తయారు చేయలేరో, అసలు బీ ఫార్మ్స్ లేకుండా వాక్యాలు నిర్మించడం ఆల్మోస్ట్ సాధ్యం కాదనమాట. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా 1 నిమిషం ఇంగ్లీష్ మాట్లాడినరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 minute లో ఒక 20 వాక్యాలు మాట్లాడినరు అనుకోండి, అందుట్లో 15 వాక్యాలలో బీ ఫార్మ్స్ వచ్చేసింటాయి. మీరు 5 వాక్యాలు మాట్లాడినరు అంటే బీ ఫార్మ్స్ ఆ వాక్యాలలో ఎక్కడో ఒక దగ్గర ఇమిడి ఉంటాయి. కాబట్టి బీ ఫార్మ్స్ ఇంపార్టెంట్. మరి బీ ఫార్మ్స్ ఎక్కడ వాడాలంటే మన పేరు చెప్పాలంటే బీ ఫార్మ్స్ కావాలి. ఎవరైనా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటారు, మై నేమ్ ఈజ్ అంటాం, అదిగో ఈజ్ వాడాం. మై నేమ్ ఈజ్ రాజు లేదా ఐఎమ్ రాజు అంటాం. మన పేరు చెప్పాలంటే బీ ఫార్మ్స్ కావాలి. ఎవరైనా హౌ ఆర్ యూ అంటుంటారు, మనని ఐఎమ్ ఫైన్ అంటుంటాం, నేను బాగున్నాను అంటుంటాం. అంటే నేను బాగున్నాను అంటే కూడా బీ ఫార్మ్స్ చెప్పాలి. షీ ఈజ్ గుడ్ అంటాం, దే ఆర్ ఫైన్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటారు ఎవరైనా, వేర్ ఆర్ యూ నవ్ అంటారు. ఐఎమ్ ఇన్ హైదరాబాద్, షీ ఈజ్ ఇన్ ముంబై, దే ఆర్ ఇన్ లండన్. మనం ఎక్కడ ఉన్నామో ఎవరికైనా ఇంగ్లీష్ లేపాలంటే కూడా మనం వాక్యాలలో బీ ఫార్మ్స్ వాడాల్సింది. ఎవరైనా హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు, మీ వయసు ఎంత అంటారు, ఐఎమ్ 40 years old, షీ ఈజ్ 10 years old అంటాం. వయసు చెప్పాలంటే కూడా బీ ఫార్మ్స్ వాడాలి. ఎవరైనా మీరు ఏం చేస్తుంటారు అంటారు, వాట్ ఆర్ యూ అంటుంటారు, వాట్స్ యువర్ ప్రొఫెషన్ అంటారు, ఐఎమ్ ఏ డాక్టర్ అంటాం, షీ ఈజ్ ఏ లాయర్ అంటాం. చూసారా, ప్రొఫెషన్ చెప్పేటందుకు కూడా ఇది కావాలి. మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటుంటారు, మై క్వాలిఫికేషన్ ఈజ్ డిగ్రీ అంటాం. అంటే క్వాలిఫికేషన్ చెప్పాలంటే కూడా బీ ఫార్మ్స్ కావాలి. ఇప్పుడు మీరు ఎవరితో ఉంటున్నారు అంటాం, ఐఎమ్ విత్ మై ఫ్రెండ్స్ అంటాం, అదిగో యామ్. చూసారా, ఇన్ని రకాలుగా బీ ఫార్మ్స్ వాడుతున్నాం. బీ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 20 days ఛాలెంజ్ కోర్సులో డే 1 లో మీరు బీ ఫార్మ్స్ నేర్చుకోబోతున్నారు. ప్రజెంట్లో అమెజార్లో వాడాలి. చూడండి, ఐ తర్వాత యామ్ వస్తుంది, ఐ యామ్ అనాలి. దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ అనే బీ ఫార్మ్ వాడాలి. హీ, షీట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. ఇట్లా ప్రజెంట్లో 3 బీ ఫార్మ్స్. నెక్స్ట్ పాస్ట్లో 2 బీ ఫార్మ్స్ ఉన్నాయి. ఐ తర్వాత వాజ్ వస్తుంది, అలాగే హీ, షీట్ కి కూడా వాజ్ వస్తుంది. దేలు వచ్చినప్పుడు వర్ వస్తుంది. ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఏది వచ్చినా విల్ బీ వస్తుంది. చూశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బిజీ ఉన్నాను అని చెప్పాలి, ఐఎమ్ బిజీ నవ్ అని చెప్పాలి. నేను నిన్న బిజీగా ఉంటే అంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి. నేను రేపు బిజీగా ఉంటానంటే ఐ విల్ బి బిజీ టుమారో అని చెప్పాలి. ఇది ఐ. నెక్స్ట్ వీఆర్ బిజీ టుడే లేదా వీఆర్ బిజీ నవ్ అంటే మేము ఇప్పుడు బిజీగా ఉన్నాము. మరి మేము నిన్న బిజీగా ఉంటామంటే వీఆర్ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి. మేము రేపు బిజీగా ఉంటామంటే వీ విల్ బి బిజీ టుమారో. నెక్స్ట్ యూ, సబ్జెక్ట్ యూ. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారంటే యు ఆర్ బిజీ నవ్ అని చెప్పాలి. మీరు నిన్న బిజీగా ఉన్నారు అంటే యు ఆర్ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి. మీరు రేపు బిజీగా ఉంటారంటే యూ విల్ బి బిజీ టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ దే, వారు ఇప్పుడు బిజీగా ఉన్నారంటే దే ఆర్ బిజీ నవ్ అని చెప్పాలి. వారు నిన్న బిజీగా ఉండేది అంటే దే వర్ బిజీ ఎస్టర్డే. వారు రేపు బిజీగా ఉంటారంటే దే విల్ బి బిజీ టుమారో. నెక్స్ట్ హీ, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడంటే హీ ఈజ్ బిజీ నవ్ అని చెప్పాలి.
అతను నిన్న బిజీగా ఉండేను అంటే హీ వాజ్ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి. అతడు రేపు బిజీగా ఉంటాడంటే హీల్ బి బిజీ టుమారో అని చెప్పాలి. ఆమె ఇప్పుడు బిజీగా ఉందంటే షీ ఈజ్ బిజీ నౌ అని చెప్పాలి. ఆమె నిన్న బిజీగా ఉండే అంటే షీ వాజ్ బిజీ ఎస్టర్డే. ఆమె రేపు బిజీ ఉంటుంది అంటే షీ విల్ బి బిజీ టుమారో. ఇవి కాకుండా ఏ సబ్జెక్ట్స్ అన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నరేందర్ అనే ఒక వ్యక్తి బిజీ ఉన్నాడు అనుకోవాలి. ఎట్లా చెప్పాలి? నరేందర్ అంటే హీ అనుకోవాలి. నరేందర్ ఈజ్ బిజీ నవ్ అని చెప్పాలి. నరేందర్ నిన్న బిజీ ఉండే అంటే నరేందర్ వాజ్ బిజీ ఎస్టర్డే. నరేందర్ రేపు బిజీ ఉంటాడంటే నరేందర్ విల్ బి బిజీ టుమారో. ఇప్పుడు అరుణ ఒక అమ్మాయి పేరు అనుకోండి. అరుణ ఇప్పుడు బిజీ ఉందంటే ఏం చెప్పాలి? షీ. అరుణ ఈజ్ బిజీ నవ్ అని చెప్పాలి. అరుణ నిన్న బిజీ ఉండే అంటే అరుణ వాజ్ బిజీ ఎస్టర్డే. అరుణ రేపు బిజీ ఉంటది అంటే అరుణ విల్ బి బిజీ టుమారో. నా ఫ్రెండ్ ఇప్పుడు బిజీ ఉన్నాడు అని చెప్పాలి. నా ఫ్రెండ్ అంటే అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ అనాలి. మై ఫ్రెండ్ ఈజ్ బిజీ నవ్ అని చెప్పాలి. నా ఫ్రెండ్ నిన్న బిజీ ఉండే అంటే మై ఫ్రెండ్ వాజ్ బిజీ ఎస్టర్డే. నా ఫ్రెండ్ రేపు బిజీ ఉంటాడంటే మై ఫ్రెండ్ విల్ బి బిజీ టుమారో. నెక్స్ట్ ప్లూరల్ తీసుకుందాం. థర్డ్ పర్సన్ ప్లూరల్. నా ఫ్రెండ్స్ ఇప్పుడు బిజీ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ కదా. మై ఫ్రెండ్స్ ఆర్ బిజీ నవ్ అని చెప్పాలి. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆర్, దే ఆర్ వచ్చినప్పుడు దే వచ్చినప్పుడు ఆర్ కదా. ఫ్రెండ్స్ వస్తే కూడా ఆర్. మై ఫ్రెండ్స్ ఆర్ బిజీ నవ్. నా ఫ్రెండ్స్ నిన్న బిజీగా ఉండిరి. మై ఫ్రెండ్స్ ఆర్ బిజీ ఎస్టర్డే. నా ఫ్రెండ్స్ రేపు బిజీ ఉంటారు. మై ఫ్రెండ్స్ విల్ బి బిజీ టుమారో. సో ఇలా ప్రజెంట్ లో అమెజాన్లు వాడాలి, పాస్ట్ లో వాజ్ వర్లు వాడాలి, ఫ్యూచర్ లో విల్ బీలు వాడాలి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అంటేనే అమెజాన్, పాస్ట్ అంటే వాజ్ వర్, ఫ్యూచర్ అంటే విల్ బీ. సో ఇప్పుడు మీరు ఇట్లా నేర్చుకోవాలన్నమాట ఆర్డర్గా. ప్రజెంట్ లో ఈ టేబుల్ ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే ఐ ఆమ్, వి ఆర్, యు ఆర్, దే ఆర్, హీ, షీజ్ ఇట్లా నోటెడ్ చేసుకోవాలి. పాస్ట్ టేబుల్ ఎట్లా? పాస్ట్ లో ఐ వాజ్, వి వర్, యు వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. ఫ్యూచర్ అయితే ఈజీ, అన్నిటికీ విల్ బీ కాబట్టి ఐ విల్ బి, వి విల్ బి, ఈ విల్ బి, దే విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి. అంటే వర్టికల్ గా ప్రాక్టీస్ చేయాలి ఈ టేబుల్ ని. హారిజంటల్ గా కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఐ తర్వాత ఏమేమి వస్తుంది, ప్రజెంట్ లో ఏమొస్తుంది, పాస్ట్ లో ఏమొస్తుంది, ఫ్యూచర్. చూడండి ఇలా ఐ అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఐ ఆమ్, ఐ వాజ్, ఐ విల్ బి. we are, we were, we will be. you are, you are, you will be. they were, they are, they were, they will be. he is, he was, he will be. she is, she was, she will. ఇలా ప్రాక్టీస్ చేయండి. కనీసం ఒక 20 సార్లు ప్రాక్టీస్ చేసినా మీకు నోటెడ్ అవుతుంది. ఇంగ్లీష్ లో ఏ టాపిక్ జీవితాంతం జర్నీ చేయాలన్నా 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. ఇది తారక మంత్రం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంగ్లీషు ఎక్సలెంట్ గా నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ టెక్నిక్ ని ఫాలో కండి. 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ క్లాస్ లో మీరు బీ ఫార్మ్స్ విన్నారు. ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వారి కోసమే ఈ కార్యక్రమం రూపొందించాను అని చెప్పాను కదా. సో నా పేరు ఏఎస్ రెడ్డి. నేను ఇప్పుడు హైదరాబాద్ అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ లో ఆంగ్ల యజ్ఞం అన్నా లేదా ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అయినా సేమ్. నా పేరు ఏఎస్ రెడ్డి. ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను ఇక్కడ హైదరాబాద్ లో. సో మీకు ఎవరికైతే అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో అంటే స్వయంగా కోచింగ్ సెంటర్కి వచ్చి నేర్చుకోవాలని, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 to 7 యువర్ లైఫ్ ఈజ్ హెవెన్ లాగానే ఉంటుంది టైం టేబుల్. కేవలం 20 రోజులలో మీరు ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా నామినల్ ఫీజు తోటి మాత్రమే ఇంగ్లీష్ నేర్పిస్తుంటాం. మీరు లగేజ్ తీసుకొని రావచ్చు. ఇక్కడే హైదరాబాద్ లో అమీర్పేటలో దాదాపు ఒక 1000 హాస్టల్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూట్ కు చుట్టుపక్కల చాలా హాస్టల్స్ ఉంటాయి. మీరు ఇక్కడే హాస్టల్లో ఉండి నేర్చుకొని వెళ్ళొచ్చు. నామినల్ ఫీజు మాత్రమే ఉంటుంది ఇక్కడ కూడా. ఎవరికైతే వీలు కాదో మీరు ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంట్లో ఉండి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలో నేను కొన్ని టెక్నిక్స్ అప్లై చెప్తాను, మీరు పాటించండి, ఇంప్లిమెంట్ చేయండి. ఇది 20 days ఛాలెంజ్ కోర్స్. ఈ రోజు డే 1 వింటున్నారు కదా. మీరు ఏం చేయండి అంటే ఒంటరిగా భాష నేర్చుకోవడం అనేది అసాధ్యం. మీరు ఒక ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేయండి, ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయండి 20 రోజులు. 20 రోజులు మీరు టైం టేబుల్ పెట్టుకోండి. ఏదైనా ఒక రూమ్, హాస్టల్లో ఉంటే హాస్టల్, లేకపోతే ఊర్లో ఇంట్లో ఉంటే ఇంట్లో ఏదైనా ఒక రూమ్, మీరు మీ ఫ్రెండ్ ఈ వీడియోలో ఏమైతే జరుగుతుందో అదే మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇప్పుడు బీ ఫార్మ్స్ ఎక్స్ప్లెనేషన్ విన్నారు కదా. ఇప్పుడు ఇంకొక 1 minute లో నా ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన వెంటనే విద్యార్థులు ఈ బీ ఫార్మ్స్ పైన ప్రాక్టీస్ ఎట్లా చేయాలో వాళ్ళు చూపిస్తారనమాట. ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. 20 రోజులు మీరు ఒకే వ్యక్తితోటి ఫ్రెండ్షిప్ చేయండి. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఒక యజ్ఞం లాగానే స్వీకరించండి. అయ్యప్ప మాల చేసిన వాళ్ళు 41 రోజులు దీక్ష ఎట్లా ఉంటారో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 20 రోజుల దీక్ష తీసుకోండి. 20 రోజులు తెలుగులో మాట్లాడనని ఒట్టేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 20 రోజులు తెలుగులో మాట్లాడకండి. శివరాత్రి రోజు లేదా రంజాన్ అప్పుడు ఉపవాస దీక్షలు ఎంత కఠినంగా చేస్తారో, పవిత్రంగా చేస్తారో, ఎంత నిష్టగా చేస్తారో ఈ 20 రోజుల దీక్షను కూడా అంతే నిష్టగా చేయండి. మీకోసం ఇట్లా ప్రతిరోజు ఒక క్లాస్ రిలీజ్ చేస్తాం వరుసగా 20 రోజులు. ఇది లెవెల్ 1 కోర్స్ అనమాట. లెవెల్ 1 అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ 20 రోజులు లెవెల్ 2 ఉంటుంది, మరో 20 రోజులు లెవెల్ 3 ఉంటుంది. ఇట్లా 3 levels ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3.
ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తున్నాను. దీని వెంటనే మీరు కంపల్సరీ ప్రాక్టీస్ సెషన్స్ చూడండి. ఈ ఎక్స్ప్లెనేషన్ కంటే ఆ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మరి ఆ ప్రాక్టీస్ చూద్దాం పదండి ఎలా ఉంటుందో. ఇదిగో చూడండి ప్రాక్టీస్, ఇదిగో ఈ విధంగా చేయండి మీరు. ఫ్రెండ్స్, మీరు ఇందాక బీ ఫార్మ్స్ పైన ఎక్స్ప్లెనేషన్ విన్నారు. అంటే యామిజార్లు ఎక్కడ వాడాలి, వాజ్వార్లు ఎక్కడ వాడాలి. నేనేం చెప్పాను, క్లాస్ విన్న వెంటనే మీరు ప్రాక్టీస్ సెషన్స్ కూడా చేయాలి అని చెప్పాను. ఇక్కడ నాతో పాటు 3 విద్యార్థులు ఉన్నారు. బేటా నీ పేరు చెప్పు బేటా. టెల్ యువర్ నేమ్. తీసుకో, నీ పేరు చెప్పు. టెల్ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ అఖిల్ రెడ్డి. రైట్. టెల్ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ అవినాష్. రైట్. టెల్ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ హర్ష. సో నాతో పాటు అఖిల్ రెడ్డి, అవినాష్ అండ్ హర్ష 3 విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు 3 కలిసి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఈ అబ్బాయి ప్రజెంట్, ఈ అబ్బాయి పాస్ట్, ఈ అబ్బాయి ఫ్యూచర్. నేను సబ్జెక్ట్స్ ఇస్తూ ఉంటాను. నేను ఐ అంటాను. పర్లేదు ఐ అంటాను. అంటే వీళ్ళు అడ్జెక్టివ్ వాడి చెప్తారు. అంటే బీ ఫార్మ్స్ ని ప్రజెంట్లో ఎట్లా వాడాలి, పాస్ట్ లో ఎలా వాడాలి, ఫ్యూచర్ లో ఎలా వాడాలో చూపిస్తారన్నమాట. రైట్. ఐ యామ్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ యెస్టర్డే. నేను నిన్న బిజీగా ఉన్నాను. ఐ విల్ బి బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉంటాను. చూసారు కదా, నేను ఐ అనే సబ్జెక్ట్ చెప్పాను. ఈ అబ్బాయి ఏమన్నాడు, ఐఎమ్ బిజీ నౌ. అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అన్నాడు. ఈయనేమన్నాడు, ఐ వాజ్ బిజీ యెస్టర్డే అన్నాడు. అంటే నేను నిన్న బిజీగా ఉంటి. ఈయనేమన్నాడు, ఐ విల్ బి బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉంటాను. అంటే ప్రజెంట్ లో ఐ తర్వాత యామ్ వచ్చింది, పాస్ట్ లో వాజ్ వచ్చింది, ఫ్యూచర్ లో విల్ బి వచ్చింది. అంటే ఐ అయిపోయింది. ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్ బి. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ వి ఆర్ బిజీ నౌ. మనం ఇప్పుడు బిజీగా ఉన్నాము. రైట్. వి ఆర్ బిజీ యెస్టర్డే. మేము నిన్న బిజీగా ఉన్నాము. వి విల్ బి బిజీ టుమారో. మనం రేపు బిజీగా ఉంటాము. రైట్. సో వి అనే సబ్జెక్ట్ చూశారు కదా. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి యు. యు ఆర్ బిజీ నౌ. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు. యు ఆర్ బిజీ యెస్టర్డే. మీరు నిన్న బిజీగా ఉన్నారు. యు విల్ బి బిజీ టుమారో. నీవు రేపు బిజీగా ఉంటావు. సబ్జెక్ట్ దే. దే ఆర్ బిజీ నౌ. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. దే ఆర్ బిజీ యెస్టర్డే. వాళ్ళు నిన్న బిజీగా ఉన్నారు. దే విల్ బి బిజీ టుమారో. వారు రేపు బిజీగా ఉంటారు. హీ ఈజ్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. హీ వాజ్ బిజీ యెస్టర్డే. అతడు నిన్న బిజీగా ఉన్నాడు. హీ విల్ బి బిజీ టుమారో. అతడు రేపు బిజీగా ఉంటాడు. షీ ఈజ్ బిజీ నౌ. తను ఇప్పుడు బిజీగా ఉంది. షీ వాజ్ బిజీ యెస్టర్డే. ఆమె నిన్న బిజీగా ఉంది. షీ విల్ బి బిజీ టుమారో. ఆమె రేపు బిజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అర్జున్ అనుకోండి. చెప్పు బేట. అర్జున్ ఇప్పుడు బిజీగా ఉండు. ప్రజెంట్ అర్జున్ ఈజ్ బిజీ నౌ. అర్జున్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. అర్జున్ వాజ్ బిజీ యెస్టర్డే. అర్జున్ నిన్న బిజీగా ఉండా. అర్జున్ విల్ బి బిజీ టుమారో. అర్జున్ రేపు బిజీగా ఉంటాడు. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ఈ యామిజార్లని, వాజ్వార్లని, విల్ బీలని అంటే ప్రజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో ఎలా వాడాలో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఇదే టాపిక్ లో ప్రశ్నలు ఎట్లా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో కూడా మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ బీ ఫార్మ్స్ ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ లెవెల్ లో మీరు ఏం విన్నారు, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ విన్నారు. సెకండ్ లెవెల్ లో ఏం విన్నారు అంటే ఒక 3 స్టూడెంట్స్ తోటి ప్రజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో జవాబులు ఎలా చెప్పాలో ప్రాక్టికల్ గా చూశారు. ఇప్పుడు థర్డ్ లెవెల్ అనమాట ఈ టాపిక్ లో. అంటే ప్రశ్నలు అడగడం ఎలా, జవాబు చెప్పడం ఎలా. అంటే 2 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు ముందుగా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం ఈ బీ ఫార్మ్స్ లో. ఇప్పుడు ఇక్కడ అఖిల్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఈ 3 ప్రశ్నలు అడుగుతాడు బీ ఫార్మ్స్ లో. ఆ అబ్బాయి ప్రజెంట్, ఈ అబ్బాయి పాస్ట్, ఈ అబ్బాయి ఫ్యూచర్. నేను ఇప్పుడు సబ్జెక్ట్స్ ఇస్తున్నాను. యు అనే సబ్జెక్ట్ పైన అబ్బాయిని ప్రశ్నలు అడగాలి. యు ఆర్ యు బిజీ నౌ. నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావా. ఎస్, ఐ యామ్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. మైక్ తీసుకోవాలి. అవును, అవును, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. మైక్ ఇచ్చేసేయండి. అంటే ఈ అబ్బాయి ఏమడిగాడు, ఆర్ యూ బిజీ నౌ. నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావు అంటే ఎస్ ఐ యామ్ అన్నాడు. ప్రజెంట్ లో కాబట్టి ఆర్ యూ అన్నాడు. పాస్ట్ లో ఎట్లా అడుగుతాడో చూద్దాం. వర్ యు బిజీ యెస్టర్డే. నువ్వు నిన్న బిజీగా ఉన్నావా. ఎస్, ఐ వాజ్ బిజీ యెస్టర్డే. అవును, నేను నిన్న బిజీగా ఉన్నాను. ఈ అబ్బాయి ఏమన్నాడు, నిన్న కాబట్టి వర్ యూ అన్నాడు. వర్ యూ బిజీ యెస్టర్డే. ఈయన ఏమన్నాడు, ఎస్ ఐ వాజ్ అన్నాడు. ఫ్యూచర్. విల్ యు బి బిజీ టుమారో. నువ్వు రేపు బిజీగా ఉంటావా. ఎస్ ఐ విల్ బి బిజీ టుమారో. అవును, నేను రేపు బిజీగా ఉంటాను. ఈ అబ్బాయి ఏమడిగాడు, విల్ యూ బి బిజీ టుమారో. నువ్వు రేపు బిజీగా ఉంటావా అని అడిగాడు. అంటే ఫస్ట్ ఏమో అడిగాడు ప్రజెంట్, ఈ అబ్బాయి పాస్ట్, ఈ అబ్బాయి ఫ్యూచర్ కదా. ఆర్ యూ బిజీ నౌ అని అడిగాడు. నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావు అంటే ఎస్ ఐఎమ్ అన్నాడు. మళ్ళీ ఈయననేమన్నా అడిగాడు, పాస్ట్ కదా. వర్ యూ బిజీ యెస్టర్డే అంటే ఎస్ ఐ వాజ్ అన్నాడు. ఈ అబ్బాయిని ఏమడిగాడు, విల్ యూ బి బిజీ టుమారో. నువ్వు రేపు బిజీగా ఉంటావు అంటే ఎస్ ఐ విల్ బి అన్నాడు. సో ఆర్ యూ బిజీ నౌ, వర్ యూ బిజీ యెస్టర్డే, విల్ యూ బి బిజీ టుమారో. అంటే యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు అడిగారు. సో యు అయిపోయింది. అయితే మీరు ఏం చేయాలంటే ఒక 4 ఫ్రెండ్స్ ఇలా నిల్చొని ఫస్ట్ ఒక స్టూడెంట్ అడగాలి, 3ని. ఈ స్టూడెంట్ అడిగిన తర్వాత ఏం చేయాలి, ఇట్లా రైట్ సైడ్ వెళ్ళాలి. వీళ్ళు ఇలా వస్తారు.
ఈ అబ్బాయి కూడా అడుగుతాడు. అంటే ఇప్పుడు అఖిల్ అడిగాడు కదా, అడిగిన వెంటనే ఏం చేయాలి, అఖిల్ అటు వెళ్ళాలి, ఆ అబ్బాయి ఇటు రావాలి, ఈ అబ్బాయి ఇటు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మీరు రైట్ సైడ్ రండి, అడిగిన వెంబడే ప్రతి ఒక్కరు రైట్ సైడ్ రావాలి. ఇట్లా ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈయన కూడా ఆర్ యూ బిజీ నౌ, ఆర్ యూ బిజీ ఎస్టర్డే, విల్ యూ బి బిజీ టుమారో అంటాడు. ఈ అబ్బాయి కూడా అడిగాడు అనుకోండి, వెళ్ళండి, అడిగిన వాళ్ళందరూ రైట్ సైడ్ రావాలి, రండి. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి అడుగుతాడు, ఇతడు కూడా అడిగాడు అనుకోండి, ఇప్పుడు ఈ అబ్బాయి అడుగుతాడు, ఆర్ యూ బిజీ నౌ, ఆర్ యూ బిజీ ఎస్టర్డే, విల్ యూ బిజీ టుమారో, ఇతడు కూడా అడిగాడు అనుకోండి. ఇలా ప్రాక్టీస్ చేయాలి. దగ్గర బాబు దగ్గర, ఇలా ప్రాక్టీస్ చేయాలి మీరు ఫ్రెండ్స్. అంటే 3 ప్రశ్నలు అడిగిన వెంబడే రైట్ సైడ్ వెళ్ళాలి. ఈ అబ్బాయి వస్తాడు, ఈయన అడుగుతాడు, ఈయన వస్తాడు, అందరు అయిపోయినాక సబ్జెక్ట్ చేంజ్ చేయాలి. ఫస్ట్ రౌండ్ లో అందరు ఈ అడగాలి, రెండో రౌండ్ లోనేమో దే. ఇప్పుడు దే చూద్దాం. ఆర్ దే బిజీ నౌ, ఆర్ దే బిజీ నౌ, వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారా? ఎస్ దే ఆర్ బిజీ నౌ, వాళ్ళు అవును వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారు. వర్ దే బిజీ ఎస్టర్డే, వారు నిన్న బిజీగా ఉన్నారా? ఎస్ దే వర్ బిజీ ఎస్టర్డే, అవును వారు నిన్న బిజీగా ఉన్నారు. విల్ దే బి బిజీ టుమారో, వారు రేపు బిజీగా ఉంటారా? ఎస్ దే విల్ బి బిజీ టుమారో, అవును వాళ్ళు రేపు బిజీగా ఉంటారు. ఇప్పుడు అఖిల్ అడిగాడు కదా, అఖిల్ ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అందరు ఒక నిమిషం ఆల్రెడీ చూపించాం మనము, మీకు ఒక ఐడియా వచ్చింది. ఇట్లా అందరు రౌండ్ వేయాలి, యూ అయిపోయింది, దే అయిపోయింది. 3వ రౌండ్ లో హీ అనే సబ్జెక్ట్ పైన అతడు ఇప్పుడు బిజీగా ఉండా. ఈజ్ హీ బిజీ నౌ, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? ఎస్ హీ ఈజ్ బిజీ నౌ, అవును అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. వాజ్ హీ బిజీ ఎస్టర్డే, అతడు నిన్న బిజీగా ఉన్నాడా? ఎస్ హీ వాజ్ బిజీ ఎస్టర్డే, అవును అతడు నిన్న బిజీగా ఉన్నాడు. విల్ హీ బి బిజీ టుమారో, అతడు రేపు బిజీగా ఉంటాడా? ఎస్ హీ విల్ బి బిజీ టుమారో, అవును అతడు రేపు బిజీగా ఉంటాడు. చూశారు కదా ఫ్రెండ్స్, హీ అనే సబ్జెక్ట్ ఫస్ట్ రౌండ్ లో యూజ్ చేసాం, 2వ రౌండ్ లో దే చేసాం, 3వ రౌండ్ లో హీ చేసాం, 4వ రౌండ్ లో షీ అనే సబ్జెక్ట్. అడుగుపెట్టు, షీ అనే సబ్జెక్ట్. ఈ షీ బిజీ నౌ, తను ఆమె బిజీగా ఉందా? ఎస్ షీ ఈజ్ బిజీ నౌ, ఆమె అవును ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. వాజ్ షీ బిజీ ఎస్టర్డే, తను నిన్న బిజీగా ఉన్నదా? ఎస్ షీ వాజ్ బిజీ ఎస్టర్డే, అవును ఆమె నిన్న బిజీగా ఉంది. విల్ షీ బి బిజీ టుమారో, తను రేపు బిజీగా ఉంటుందా? ఎస్ షీ విల్ బి బిజీ టుమారో, అవును తను రేపు బిజీగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, 4 సబ్జెక్ట్స్ చూశారు. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. అంటే ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఈ అబ్బాయి ఏమన్నాడు, ఆర్ యూ బిజీ నో అన్నాడు. అంటే నువ్వు బిజీ ఉన్నావు. ఒకవేళ బిజీ ఉంటే ఎస్ ఐఎమ్ అంటాం, ఒకవేళ బిజీగా లేకపోతే నో ఐఎమ్ నాట్ అంటాం. ఒక్కసారి నెగిటివ్ ఆన్సర్ చెప్పండి. నో అనండి. ఇప్పుడు ఆర్ యూ బిజీ నో, ఆర్ యూ బిజీ నో, డైరెక్ట్ ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు అక్కర్లేదు. ఆర్ యూ బిజీ నో, నో ఐఎమ్ నాట్, నో ఐఎమ్ నాట్. వర్ యూ బిజీ ఎస్టర్డే, నో ఐ వాజ్ నాట్, నో ఐ వాజంట్ బిజీ ఎస్టర్డే. మొత్తం అక్కర్లేదు, షార్ట్ కట్ లో. విల్ యూ బి బిజీ టుమారో, నో ఐ వోంట్ బి. యూ అయిపోయింది. దే, ఆర్ దే బిజీ నో, నో దే ఆర్ నాట్. వర్ దే బిజీ ఎస్టర్డే, నో దే వరంట్. విల్ దే బి బిజీ టుమారో, నో దే వోంట్ బి. yes, he, ఈజ్ హీ బిజీ నౌ, నో హీ isn't. very good. వాజ్ హీ బిజీ ఎస్టర్డే, నో హీ wasn't. విల్ హీ బి బిజీ టుమారో, నో హీ వోంట్ బి. she, ఈజ్ షీ బిజీ నౌ, నో షీ isn't. వాజ్ షీ బిజీ ఎస్టర్డే, నో షీ wasn't. విల్ షీ బి బిజీ టుమారో, నో షీ వోంట్ బి. అంటే ఒక రౌండ్ ఎస్ చెప్పాలి, ఒక రౌండ్ నో చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఆర్ యూ బిజీ నో అంటే ఎస్ ఐఎమ్ బిజీ అన్నారు. ఇప్పుడు ఈ 2వ రౌండ్ లో నో అంటున్నారు. ఆర్ యూ బిజీ నో అంటే నో ఐఎమ్ నాట్ బిజీ. వర్ యూ బిజీ ఎస్టర్డే అంటే నో ఐ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. విల్ యూ బి బిజీ టుమారో, నో ఐ విల్ నాట్ బి బిజీ అన్నారు. అంటే ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోయిన వెంటనే మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. మేము ఒక్క డబ్ల్యూహెచ్ వర్డ్ చూపిస్తాం, మీరు మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఇదే స్టైల్లో ప్రాక్టీస్ చేసుకోండి. హౌ ఆర్ యూ నౌ, హౌ ఆర్ యూ ఎస్టర్డే, హౌ విల్ యూ బి టుమారో, యూ అనే సబ్జెక్ట్. ఓకే. హౌ ఆర్ యూ నో, I am fine now. హౌ ఆర్ యూ ఎస్టర్డే, I was fine yesterday. హౌ విల్ యూ బి టుమారో, ఐ విల్ బి ఫైన్ టుమారో. చూసారా, ఇది బాబు ఏమడిగాడు, హౌ ఆర్ యూ నౌ అంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు. హౌ ఆర్ యూ ఎస్టర్డే, నువ్వు నిన్న ఎలా ఉంటివి. హౌ విల్ యూ బి టుమారో, నువ్వు రేపు ఎలా ఉంటావు. యూ అయిపోయింది. నెక్స్ట్ దే, హౌ ఆర్ దే నౌ, హౌ ఆర్ దే నో, They are fine now. హౌ ఆర్ దే ఎస్టర్డే, They were fine yesterday. హౌ విల్ దే బి టుమారో, దే విల్ బి ఫైన్ టుమారో. హీ అనే సబ్జెక్ట్. హౌ ఈస్ హీ నౌ, He is fine now. హౌ వాజ్ హీ ఎస్టర్డే, He was fine yesterday. హౌ విల్ హీ బి టుమారో, హీ విల్ బి ఫైన్ టుమారో. హౌ ఈస్ షీ నౌ, She is fine now. నో అంటుంది. అంటే ఆమె ఇప్పుడు ఎలా ఉంది అంటే షీఈ్ ఫైన్, ఆమె ఇప్పుడు బాగుంది అంటుండు. హౌ వాజ్ షీ ఎస్టర్డే, అంటే ఆమె నిన్న ఎలా ఉండే, She was fine yesterday. ఆమె నిన్న బాగుండే అంటుండు. హౌ విల్ షీ బి టుమారో, షీ విల్ బి ఫైన్ టుమారో.
ఆమె రేపు ఎలా ఉంటుంది, షీ విల్ బి ఫైన్ టుమారో. సో మీరు 2 రకాలుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఒక 4 సబ్జెక్ట్స్ పైన యూ దే హీ షీ వరుసగా యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన మీరు ప్రశ్నలు అడిగి అక్కడికి వెళ్ళినా సరే, లేదా ఒక్కొక్క సబ్జెక్టు అందరూ రౌండ్గా ఇట్లా రొటేట్ అవుతూ ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ చూశారు కదా మీరు, వేర్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి అనే కార్యక్రమం అండి. ఈ కార్యక్రమం యొక్క టార్గెట్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరికైతే హైదరాబాద్ వచ్చి వివిధ కోచింగ్ సెంటర్లలో అడ్మిషన్ తీసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎవరికైతే వీలు కాదో, ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కోసం రూపొందించబడిన కార్యక్రమమే ఇది. సో ఇది 20 days ఛాలెంజ్ ప్రోగ్రామ్ అన్నమాట. 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, ప్రయత్నం అయితే చేద్దాం, ఫలితాన్ని దేవుడి పైన వదిలేసి మీరు కూడా ప్రయత్నం చేయండి. మీరు ఒక నలుగురు ఒక టీమ్గా ఫామ్ కాండి. మీ కాలనీలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్లో కావచ్చు, మీ నేబర్స్ కావచ్చు, ఎవరైనా లైక్ మైండెడ్ వాళ్ళు ఉంటే నలుగురు ఒక రూమ్ తీసుకోండి. మీ ఇంట్లోనో వాళ్ళ ఇంట్లోనో ఎవరిది ఇంట్లో ఒక రూమ్ని ఒక తరగతి గది అనుకోండి. నా దగ్గర 4 విద్యార్థులు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో క్లాస్ విన్న వెంబడి మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇట్లా మీకు 20 టాపిక్స్ పైన. ఇంగ్లీష్ అనేది సముద్రం, ఏ సబ్జెక్ట్ అయినా సముద్రమే, చదువుకుంటూ వెళ్తే జీవితాంతమైనా సరిపోదు. కాబట్టి సెలెక్టెడ్గా 20 టాపిక్స్ తీసుకొని 20 టాపిక్స్ ఎక్సలెంట్, అంటే అత్యంత ముఖ్యమైన టాపిక్స్ 20 టాపిక్స్ నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేయొచ్చు. సో అందుట్లో 1వ టాపిక్ అయిపోయింది, ఇది బీ ఫార్మ్స్ అనమాట. ఇది day 1 అయిపోయింది. ఇంకా 19 days మీరు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చూస్తూనే ఉండండి. చూడండి, ప్రాక్టీస్ చేయండి, వినండి, అనండి. సో మేము 5గురం చేసిన ఈ ప్రయత్నం మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ 2వ క్లాస్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసీటీ. నమస్కారం. థ్యాంక్ యూ.